ఈరోజు వేసేసి మరియు జ్యోతి ప్రజ్వలనం शुभं करोतु कल्याणं आरोग्यं सुख संपदः देश बुद्धि विनाशाय आत्मज्योतिर्नमोस्तुते। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम गणानां त्वां गणपतिं हवामहे कविं कवीनां सरस्वतीवाजेर्वाजिनीवति दीनामवित्रयवतु गणेशाय नमः सरस्वते नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ओम शांति शांति शांति। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। नमस्ते महामायी श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते श्री महालक्ष्मी नमोस्तुते। అధ్యక్షులు వారికి ధన్యవాదాలు। మరియు నెక్స్ట్ మనోహర్ ప్రసాద్ రాలేడు, శ్రీ ఎం శంకరప్ప గారు ట్రెజరీ గారు రావాలి। శ్రీ ఎం రాధాకృష్ణ గౌడ్ సార్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా కౌన్సిలర్ గారు రావాలి। के सदाशिव गौड़ सार आर्गनाइजिंग सेक्रेटरी गाరు నమస్కారం సార్। సార్ దీంతో పట్టేదా నెక్స్ట్ పాండురంగం సార్ పోయినా సార్ లేండి సిఎస్ వీరేశం పబ్లిసిటీ సెక్రటరీ అంటే నేను వీళ్ళందరూ కూడా మన కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। కరెక్ట్ నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి। ఉన్నటువంటి వారందరికీ మరి పెన్షనర్ల సంఘం తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, ఎంత ఎమర్జెన్సీ పనులున్నా మనం పిలువగానే వచ్చినటువంటి మా ఎస్ఐ ఆత్మీయ మిత్రుడు సోదరుడు ఎస్ఐ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా। సార్ మీకు తెలుసు ఇవాళ ఎంతో బిజీలో ఉన్నారు, సంగపేట దగ్గర కూడా ఏదో వెహికల్ పడిపోయిందని చెప్పి అది తర్వాత మేము సార్ దగ్గరికి పోగానే ఒక 20 మంది కూర్చున్నారు, అయినా మనకు టైం ఇచ్చినందుకు మా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున సార్ మీకు తెలియజేస్తున్నాను। అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా వారు తొందరగా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మరి నేను కూడా, ఎందుకంటే సార్ విశ్రాంతి ఉద్యోగులు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటి దగ్గర కూర్చుంటే ఏదో ఆలోచనలు అనేటటువంటి వస్తున్నాయి, అటువంటివి రాకుండా ఉండడానికి మా విశ్రాంతి ఉద్యోగ సంఘం నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది। మరియు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము ఇక్కడనే సార్ ఆఫీస్ డ్యూటీ ఎట్లా వెళ్తామో అట్లా రోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఇక్కడనే ఉంటున్నాం సార్ ఆఫీస్లో ఉండి వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్ ప్రతి ఇయర్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి, లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడము, మరి ఎవరికైనా శాలరీస్ ఇబ్బంది ఉంటే కూడా ఆ శాలరీతో ఎస్టీఓ ద్వారా పరిష్కరించడం, ఎస్టీఓ వారు కూడా మనము అడగగానే ఏ సమస్య అయినా తీర్చడానికి వారు కూడా సిద్ధంగా ఉంటున్నారు। మరి అతి త్వరలోనే మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రులైనటువంటి దామోదర్ రాజనరసింహ గారి దగ్గర కూడా వెళ్ళి మాకు ప్లేస్ సరిపోతలేదు సార్, రోజు ఒక 20 మంది ఇక్కడ ఉంటున్నారు, మరి పైన కూడా అక్కడ బిల్డింగ్ కట్టేసుకుంటే మాకు మీటింగ్ హాల్ ఉంటుందని చెప్పి మేము అనుకుంటాం। మీ వారికి కూడా మా ఉద్యోగులకు ఏదైనా సమస్య వచ్చినా మీరు మాకు ఎల్లవేళలా అండగా ఉండాలని చెప్పి కోరుతూ ఎక్కువ సమయం తీసుకుంటారు। నెక్స్ట్ ఇప్పుడు జన్మదిన పట్లల్ల అంజిరెడ్డి గారు జన్మదిన స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు మంగళం భవతు పూర్ణం భవతు
శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. జన్మదిన శుభాకాంక్షలు. నెక్స్ట్ ఓకే మన శంకరప్ప గారు స్వస్తి భవతు జ్ఞాని భవతు పూర్ణం భవతు మంగళం భవతు. అధ్యక్షులైనటువంటి ప్రేమ్ కుమార్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాణిక్యం సార్ మాణిక్యం సార్ వాళ్ళ అన్న సార్ శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు సార్. నెక్స్ట్ రామరెడ్డి సార్ స్వస్తి భవతు జ్ఞాని భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శ్రీ నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాములు శ్రీ కుమ్మరి రాము సార్ కుమారాము దగ్గర ఉన్నా ఇక్కడ రావాల్సింది. అలాగే ఇక్కడ పైన రండి, ఇక్కడ రండి. మీ సత్యనారాయణ ఆ. పిలిచిన వారే రావాలి సార్ ప్లీజ్. నెక్స్ట్ ఇల్లన్నా? ఇల్లండి. ఎప్పుడు చూస్తాడు జ్ఞాని భవతు పూర్ణం భవతు మంగళం భవతు. నాగసంగపై పిలిచిరే దయచేసి పేరు పెట్టి నిలబడి రండి. డి రాములు అన్న నీకు ఇక్కడ అన్న. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎస్ఐ గారికి చిరు సన్మానం. ఓం భద్రం కన్నేవి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిజత్రః స్థిరైరంగే సిద్ధువాగం సత్తనో నిర్విషేమహి దేవహితం యథాయుః. సార్ ఇంకొకటి రమేష్ గారు ఉన్నారు, మర్చిపోవడం జరిగింది. సరజు గారు సార్ వచ్చాడు. నువ్వు మాట్లాడినా పూర్ణం భవతు మంగళం భవతు. రమేష్ సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మాటలు మాకు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా ఈరోజు జన్మదిన జరుపుకుంటున్న అందరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంత పెద్ద సంఘం ఏర్పాటు చేసి అంటే ఈ రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి సొసైటీకి ఏదో ఒక మంచి చేద్దాం అనే ఆలోచన అన్ని సర్వీస్ వాళ్ళు ఒక కాడ ఉండి ఈ ఆలోచనలు షేర్ చేసుకొని దాన్ని ముందు తీసుకుపోవడంలో ఒక సంఘం ఏర్పాటు చేసి దానికి ప్రెసిడెంట్గా ఉన్న ప్రేమ్ కుమార్ గారికి, అదేవిధంగా అందరి సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా అంటే మీ ఆల్రెడీ రిటైర్ అయ్యి కాబట్టి మీ జీవితంలో ఎన్నో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. అంటే మాలాంటి వాళ్ళకి మీరు ప్రేరణ, అంటే ఎలాంటిది ఎదుర్కొనాల్సి వస్తుంది, ఎలాంటి ఎదుర్కొంటారు, మీ కానీ మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మీ ఏజ్లో అయినా చిన్న మీ ఆశీర్వాదం మా మీద ఉండాలా. అందులో నాకు ఇక్కడి నుంచి మీకు మెసేజ్ ఏంటంటే మా పోలీస్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అంటే ఇప్పుడు నడిచే సైబర్ క్రైమ్ అని ఒకప్పుడేమో మనకు దొంగలు పడుతున్నాయి ఊళ్ళో దొంగలు పడి నైట్కి తీసుకుని ఆ టైం చేసి మనం నైట్ నిద్రపోకుండా టైర్ కాల్చి మరి మేల్కొని ఉంటుంది దొంగ ఆడొస్తుంది. ఇప్పుడు ఆ విధంగా అది వదిలేసి ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఓన్లీ మొబైల్ ద్వారా సైబర్ క్రైమ్. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ కి చాలా మంది మాకు వస్తారు, అంటే మొబైల్ యూజ్ చేస్తున్నారు. సో అన్నోన్ లింక్ రావడంతో అది ప్రెస్ చేసి ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఇప్పుడు ఇట్లా హైదరాబాద్లో నేను వర్క్ చేసేటప్పుడు పెన్షనర్ అతనికి మంత్లీ 90,000 వస్తుంది పెన్షన్. ఆ విధంగానే ఏదో అంటే సరిగ్గా కనపడక అది వచ్చిన లింక్ ప్రెస్ చేసాడు ఆటోమేటిక్గా అతను
1 year సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం 5 lakhs అంతా అయిపోయింది. అంటే దానికి అంటే మనకు అంటే నాలెడ్జ్ లేక అంటే మనకు ఎలాంటి కాల్స్ వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయదు. ముఖ్యంగా మన తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ మన నెంబర్ ఉండి సేవ్ చేసుకున్న నెంబర్ అయితేనే మాట్లాడాలా. ఇన్ కేసు ఏమైనా కొత్త నెంబర్ ఎత్తినా కానీ మనకు తెలియని లాంగ్వేజ్లో మాట్లాడితే కట్ చేసేయాలి. మనకు తెలియంది అంటే మనం మొబైల్ ఉపయోగిస్తే ఉపయోగకరం, అతిగా ఉపయోగిస్తేనే అపాయకరం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలాంటిదైనా కానీ మనకు అంటే మనకు నమ్మదగ్గ విధంగానే కాల్ చేస్తారు. అతనికి ఫ్రాడ్ చేసేవాళ్ళు అంటే మనం రీసెంట్గా ఏమైనా అప్లై చేసుకున్నాం, ఆన్లైన్లో ఏమైనా అప్లై చేసినాం, బ్యాంక్ అకౌంట్ అప్లై చేసినాం, క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసినాం అంటే మన ఫోన్ అంతా వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ అంతా స్కాన్ చేసి ఉంటుంది. అదేవిధంగా మనకు మభ్యపెట్టడానికి మీరు మొన్న క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు కదా సార్ అంటే అవును మొన్న చేసినాం, ఆ విధంగానే మాట్లాడి మీకు ఒక ఓటీపీ వస్తుంది సార్ కన్ఫర్మ్ చేయనీకని కాల్ చేస్తారు. అప్పుడు మనం నమ్ముతాం, ఎందుకంటే మననే మనం క్రెడిట్ కార్డ్ అప్లై చేసినాం కాబట్టి. ఆ విధంగా ఓటీపీ చెప్తే ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని కాల్స్ డైరెక్ట్ ఈ మధ్య వీడియో కాల్ చేస్తున్నారు. మీ పోలీస్ వాళ్ళం మీరు ఈ విధంగా మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఇట్లా ఫ్రాడ్ చేసిర్రు, ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి అమౌంట్ కడితేనే లేకపోతే అరెస్ట్ చేస్తామని. అంటే వీడియో కాల్ని డైరెక్ట్ యూనిఫామ్ వేసుకొని అంటే ఒక్కొక్క అంటే ఫ్రాడ్స్టర్లు మారుస్తున్నాడు. ఇది అవేర్నెస్ తెప్పించేటప్పుడు కొత్తది ట్రెండ్ యూజ్ చేస్తున్నారు వాళ్ళకి. అంటే మనం జాగ్రత్త పడితే బెటర్. ఇప్పుడు అదే ఇది యాక్సిడెంట్ ఇప్పుడు మనం తెలుసు ప్రయాణం అయితే కంపల్సరీ చేయాలి, చేయండి అయితే నడవదు. అట్లాంటి మనం యాక్సిడెంట్లు కాకుండా చూడాలంటే మనం ఏం చేస్తాం, హెల్మెట్ యూజ్ చేస్తాం. మనం అంటే సేఫ్టీ అని ఎమర్జెన్సీలో మన టైం వాళ్ళకి అయితే అందుకని అంటే ఇట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, ఆ విధంగా మంచిగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన సైబర్లో కాకూడదంటే ఇలాంటి ప్రికాషన్స్ అంటే కొత్త ఏమైనా లింక్స్ వచ్చినా ఓపెన్ చేయకూడదు, వేరే ఏమైనా మన అవసరాన్ని తగ్గట్టే యూజ్ చేయాలి మొబైల్. ఇది మనకు తెలియంది అటెంప్ట్ చేసినాం అనుకో ప్రివెంట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ మనం మోసపోయి దాని ఇంట్లోంచి వెళ్ళే కన్నా ఫస్టే మోసపోకుండా మనం ప్రికాషన్స్ వాడేంతనే మొబైల్ వాడాలా. మన అవసరాలకు మించింది కొన్ని మభ్య పెడుతుంటారు. అంటే మీకు తెలియదు కాదు, ఏదో మనం కష్టపడితేనే ఏదైనా సంపాదించగలుగుతాం. ఏదో షార్ట్ టర్మ్గా 1 dayలో లక్షాధికారి కోటీశ్వరుడు నీకు కేరళ లాటరీ తాకిందని ఈ విధంగా మెసేజ్లు వస్తుంది. మన ఏదో టైంపాస్ మనం ఖాళీగా ఉంటాం. ఇప్పుడు మీరు ఏదో చూస్తుంటాం, అదేదో తలిగినట్టు మనకు అదృష్టం ఉంది అని దాన్ని ఫాలోఅప్ చేస్తే అట్లాగే ఒక ఖాళీ మన మండలంలో ఒక అగ్రికల్చర్ అతనికి ఇంటర్ దాకా చదివితే అగ్రికల్చర్ చేస్తున్నాం. కేరళ లాటరీ అనే వచ్చింది. నీకు 5 lakhs గెలుచుకున్నాం, జస్ట్ ఒక 2000 ఈ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది ఫార్మాలిటీస్ 2000 పే చేయాలి. తర్వాత 3000 4000 ఈ రావాలంటే మళ్ళీ ఇంకో 5000 కట్టాలి. అట్లా 2 lakhs పే చేసింది. అంటే 5 lakhs కోసం 2 lakhs పోగొట్టిన తర్వాత అప్పుడు మమ్మల్ని అప్రోచ్ చేయండి. ఈ విధంగా అయితే మనం అట్టిగా ఆలోచన మనం కష్టపడితే మనకు డబ్బులు వస్తాయి. అట్టిగా వచ్చి ఏదో లాటరీ దాకుతానే అలాంటివి నమ్మకూడదు. అదేవిధంగా సార్ మీరు ఇప్పుడు ప్రతి విలేజ్ నుంచి ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు మీ విలేజ్లో ఉన్న స్టూడెంట్స్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళ అంటే మేము కూడా ఒక స్టేజ్ నుంచి వచ్చినాం, అంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం. అంటే పేరెంట్స్ చదువుకోరు, అంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు మనకు గైడెన్స్ ఇవ్వరు. ఓన్లీ పోతాం స్కూల్ పోతాం వస్తాం, మనం అడగరు అది ఇలా పోయి ఏం చదువుతున్నాం అని గిట్ట అడగరు. అట్లాంటి ఫ్యామిలీస్ ఇప్పుడు విలేజ్లో ఉన్నాయి. ఈవెన్ మన జోగిపేటలో ఇప్పుడు కొన్ని ఏరియాలు బాబానగర్ అని ఇందిరానగర్ కొంత ఉన్నారు. అంటే మీరు ఉన్న ఏరియాలో ఒక ఏరియాని మీరు ఓన్ చేసుకొని అంటే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. మీరు ఒక 20 మందిని పిల్లల్ని గ్యాదర్ చేసారు, అలా అందరు వినాలని లేదు. ఒక 1 or 2% ఒక విన్నా కానీ ఒక స్టేజ్కి రావచ్చు. ఈవెన్ నేను ఇప్పుడు నేను వచ్చిన అంటే బ్యాక్గ్రౌండ్ నల్గొండ ప్రాపరు, అది కటంగూరు విలేజ్. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో నేను నాతో పాటు చదువుకున్న వాళ్ళు అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేది నాకన్నా అంటే మెరిట్ స్టూడెంట్స్ మనకు తెలుస్తుంది కదా, నాకన్నా ఒక మార్కులు వచ్చినప్పుడు తెలుస్తుంది. వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ నాతో చేసిన వాళ్ళందరూ డ్రైవర్లు క్లీనర్గా వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు, నాకన్నా బెటర్ నాలెడ్జ్ ఉంది కానీ గైడెన్స్ లేదు. ఈవెన్ మా పేరెంట్స్ చదువుకోలేకపోయినా మా బిగ్ బ్రదర్ ఆయన చదువుకున్నాడు. అట్లాగానే ఒక వే చూపించింది, నువ్వు చదవాలి ఎంత అంటే ఆ టైంలో మనం కొట్టేది గిట్టాం. లిటరల్ చెప్పాలంటే మనం స్కూల్ పోవాలంటే భయం ఏదో తోటి పోకపోతుండే కొట్టి మరీ చేయించింది. అంటే ఇప్పుడు మా బ్రదర్ని గుర్తుంచుకుంటే ఇప్పటికైనా అంటే ఈ లైఫ్ ఇప్పుడు ఈ యూనిఫామ్ నా మీద ఉంది చేస్తున్నట్టే అతని గైడెన్స్ వల్లే. వితౌట్ అతని గైడెన్స్ ఆ ఎన్విరాన్మెంట్కి
నేను ఏదో ఒక డ్రైవింగ్ చేసుకుంటా అట్లనే ఉండేవాడిని. అంటే మీ ఏరియాలో నా సజెషన్ అట్లా మా రిక్వెస్ట్ ఉన్న పిల్లల్ని కొంత చదువుకునే పిల్లల్ని మీరు ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేస్తే నేను గిట్ట వచ్చే వాళ్ళకు గైడెన్స్ చేస్తాను. ఈ విధంగా ఇట్లా ఉంటే లైఫ్ ఓన్లీ ఒక చదువు ఒక్కటే లైఫ్ని చేంజ్ చేయగలుగుతుంది. ఏంటి ఇప్పుడు బిజినెస్ అంటే ఉన్న వాళ్ళు ఉంటారు కానీ లేని వాళ్ళకి లేబర్ ఉన్న పిల్లలకు ఓన్లీ చదువు ఒక్కటే ఆయన. ఆ చదువు చదివితే ఆటోమేటిక్గా ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోతారు, లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకు ఉన్న సర్కిల్లో ఓన్లీ ఒక 20 మెంబర్స్ 10 మెంబర్స్ అంటే మినిమం ఆ స్టూడెంట్ తీసుకొని ఓన్లీ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కాదు, ఖాళీ గైడెన్స్ ఈ విధంగా చదువుకుంటే ఈ విధంగా ఉంటుందని మీకు తెలిస్తే ఒక 10 మందితో మాట్లాడితే ఒక్కడ విని ఉండొచ్చు. ఒకసారి మీరు కాకినప్పుడు నా కాడ తీసుకొస్తే నేనే చెప్తా ఈ విధంగా ఉంటుంది లైఫ్ అనేది. ఒక్క ఫ్యామిలీలో ఒక్క పర్సన్ చేంజ్ అయితే అతని తరం మళ్ళీ ఒక తరం చూడని అవసరం లేదు, అందరూ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నా ఇంట్లో నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఏదో ఒకటి అంటే లేబర్ నుంచి డివైడ్ అయిపోయింది అన్నట్టు. మా పేరెంట్స్ లేబర్ వర్కే చేసేది, ఇప్పుడు అది లేకుండా ఇప్పుడు ఒక వేరే చేంజ్ అవుతుంది. అంటే మీ తరఫున కొంతమందిని విలేజ్లో స్టూడెంట్స్ తీసుకొని అంటే పూర్ ఫ్యామిలీస్లో ఉన్న స్టూడెంట్స్ కొంచెం ఎడ్యుకేటెడే ఉంటారు కానీ ఫ్యామిలీ సరిగా చేయలేక గైడెన్స్ అంటే కూలిపోతే 200 వస్తాయి 300 వస్తున్నాయి ఏముందిరా పోయి అనే ఫ్యామిలీస్ గిట్ట ఉంటారు. రీసెంట్ ఇక్కడ ఇంద్రనగర్ గిట్ట చూసిన వాళ్ళు ఎంట్రీకాయలు పడతారు మన కానీ వాడిని గిట్ట వాడు అంటే వెహికల్ చెకింగ్ చేస్తుంటే కనపడ్డాడు ఎక్సెల్ పట్టుకొని వచ్చి. వాడేమో 10th క్లాస్ ఇప్పుడు మరి ఎందుకు నడుపుతున్నా అంటే మామూలు ఇది పరిస్థితి అంటే పేరెంట్స్ గిట్ట లేరు ఇక పరిస్థితి అది. కానీ వాడు చదువుకుంటానికి చాలా విల్లింగ్గా ఉన్నాడు. మరి చదువుకుంటా అంటే చదువుకుంటాను మళ్ళీ వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే వాడు ఇప్పుడు స్కూల్ పోతున్నాం. వాడికి కంటిన్యూ చేస్తాడా చేయడానికి మన ప్రయత్నం అయితే చేసినాం. వాడు ఒక ముందాడికైతే స్కూల్ పోయిండు, స్కూల్ పోతే దాని ఎఫెక్ట్ మీకు తెలియదు కదా, మీరు గురువులకి తెలియదు అంటే వే ఆఫ్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అంటే వానికి ఉన్న బుద్ధి అంటే ఇప్పుడు అదే స్కూల్ పోకుండా అవారంగా తిరిగితే ఆ డబ్బుల కోసం దొంగతనాలు మిగతా వాళ్ళతో కలిసి తాగుడు ఇవన్నీ వ్యసనాలకు గురైన. అదే ఒక స్టడీ వేలో పోతే ఒక చదువుకుంటే ఇవన్నీ చేస్తానికి మొహమాటం అడ్డం పడుతుంది. అది ఇంత చదివి మనం దొంగతనం చేస్తామా ఇది తాగుతామా ఇలా చిల్లరగా ఒకరి ముందర మనం ఈ విధంగా ఉంటామా అని ఇదంతా ఒక వాళ్ళకు ఒక ఆ విధంగా ఏర్పడుతుంది ఒక చదువు అనేది. మా స్కూల్లో ఉన్నప్పుడు గిట్ట మా హెడ్ మాస్టర్ ఉంటుండే అతను ఓన్లీ చదవనకపోయేది స్కూల్కి రమ్మనేది. స్కూల్ రాకుండా కొట్టేది కానీ ఆయనకి చదువు రాకపోతే ఫెయిల్ అయినా కానీ వాళ్ళకి దెబ్బ కొట్టట్లేదు. స్కూల్ రాకపోతే మాత్రం కొడుతుంది ఆ టైంలో. అంటే నాకు అప్పుడు తెలియలేదు ఆ సార్ అంటే తర్వాత మనకు ఎదుగుతున్న కొద్ది అర్థమైంది అంటే దాని వాల్యూ ఏందని. నువ్వు అంటే డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. నువ్వు చదువు అనేది తర్వాత ఆటోమేటిక్గా నువ్వు డైలీ వస్తే ఏదో డైలీ ఒక 5 నిమిషాలు విన్నా కానీ నాకు మైండ్లో ఉంటుంది. అదే డే మొత్తం రాకపోతే 5 నిమిషాలు బిట్ట వృధా అయిపోతుందని. అదే ఆ డిసిప్లిన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా పర్సన్స్ మంచి వేలో పోతారు. అదేవిధంగా మీ కాడ నుంచి చాలా మందిని తయారు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఖాళీ టైంలో ఊరిలో కొంతమంది సెలెక్ట్ చేసుకుని అయినా కానీ మేము విలేజ్లో పోరగాలని కానీ మీరు ఒక ఆ విధంగా ఊరిని తయారు చేస్తే మీ తర్వాతకి మీకు ఒక 100 సంవత్సరాల తర్వాత గిట్ట మీ పేరు గుర్తుంది. ఇప్పుడు నాకు అంటే నా లైఫ్లో ఉన్న టీచర్స్ చాలా మంది గైడెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు పోయి పాదాభినందన కూడా చేసినాను జాబ్ వచ్చిన తర్వాత. అంటే వాళ్ళకి తెలియదు ఈ అబ్బాయిని నేను ఇట్లా మోటివేట్ చేసినాను అంటే ఇట్లా చెప్పడం మనం ఆ వేలో పోవడం మనకు ఇట్లా చేయడం ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్. మీరు గిట్ట నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా మీ విలేజ్లలో మీ సరౌండింగ్లలో ఉన్న పోరగాల్ని ఆ విధంగా మోటివేట్ చేయండి. కావాలంటే మా దగ్గర తీసుకొస్తే మీకు కూడా మోటివేట్ చేస్తాం. ఈ విధంగా మా లైఫ్ ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు కూడా మేము బాల వికాస్ అనేటువంటి చెప్తున్నాం సార్. ఒక 20 మంది కూర్చొని పెడతాము, మోరల్ వాల్యూస్ చెప్తాం. నేను సదాశివ గౌడ్ సార్ నేను ప్రతి సండే మళ్ళీ వాళ్ళ సెలవు ఉన్న రోజు కూడా మోరల్ వాల్యూస్ చెప్పుకుంటూ వాళ్ళకు ఒక ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్తున్నాం. ఇట్లా ఉండాలి. స్కూల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మేము చెప్తాం. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస మోరల్ వాల్యూస్ ఇతిహాసాలు రామాయణము మహాభారతము ఇవన్నీ కూడా చెప్తున్నాం పిల్లలకి. ఇంద్రనగర్ స్కూల్ అడాప్షన్ తీసుకుంటాను. ఇంద్రనగర్ అక్కడ సార్ నేను మందిలో చెప్తాను. మరియు మా దగ్గర మా రూమ్ కాడ ఒక 15-20 మంది వస్తారు వాళ్ళకి చెప్తాను. అక్కడ 20 మంది వస్తారు మందిలో. ప్రతి సండే కంపల్సరీ తీసుకుంటాం క్లాస్ మోరల్ వాల్యూస్. వాళ్ళు ఎస్ఎస్సి వరకు వస్తారు, 5th to ఎస్ఎస్సి వరకు వస్తారు. గర్ల్స్ వస్తారు, బాయ్స్ వస్తారు. వాళ్ళు మంచి మాట చెప్తామన్నమాట.
ఫీజు ఏం తీసుకోము, మేమే ఇంకా ప్రసాదం ఇస్తాము, ప్రైజులు ఇస్తాము, ఇచ్చుకుంటూ వాళ్ళకు అట్రాక్షన్ చేస్తాము. ఈ విధంగా చేయడం కన్నా మీ ఆశ ఇంకా పెరుగుతుంది. నేను చెప్తున్నా. అట్లే చెప్తున్నా. అంటే ఖాళీగా ఉండి మనం ఏదో ఇక మనం అయిపోయింది అన్నది కాకుండా ఇది మనకు తెలియదు, మన ఏజ్ గిట్ తెలియదు ఆ టైంలో. ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తుంటే మన మీద ఇంత ఏజ్ పడుతుంది గిట్ తెలియదు. యాక్టివ్ ఎటుపోయినా తిరగడం చేయడం చేస్తుంటే ఇప్పుడు ఉండి ఒకటే ఇంట్లో ఉండి కూర్చొని ఉంటే మనకు ఏజ్ మీద పడ్డట్టు ఏజ్ అయిపోతున్నట్టు మనకు ఏదో ఒకటి తెలియని ఏదో ఒక పని చేస్తుంటారు సార్, ఏదో ఒక పని అనేటువంటి మంచి పని. ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ అందరు మిత్రులు వస్తారు, క్యారం బోర్డ్ ఆడతారు, ఉత్త కూడా కూర్చోరు, క్యారం బోర్డ్ ఉంది, చెస్ ఉంది, ఇక పులికట్టు ఆటలు, అన్ని ఆటలు ఆడతారు. కొంతమంది మాట్లాడతారు, ఛాయ్ తాగుతారు, ఎంజాయ్గా మాట్లాడతారు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతారు, ఎవరికైనా హెల్ప్ చేస్తాం, వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీరు చెప్పింది కొంచెం ఫాలో అవుతున్నాం సార్. చెప్పేట్టు అంత కాదు, మా ఒక ఒపీనియన్ నాకు ఆ విధంగా చేయాలి, ఒక గ్యాదరింగ్ చేసి పిల్లల్ని ఒక సమాజానికి చేయాలన్న ఆలోచన నాది. అట్లా నా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ పిలుస్తూ వస్తా, వచ్చి ఒక 5 నిమిషాలు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి అనేది ఒకటి ఉన్నది సార్. నాతో అయినంత వరకు నేను కూడా విలేజ్లో ఏదో చేస్తూ ఉంటా, ఖాళీగా ఉండగాని కొద్దిగా అగ్రికల్చర్ ఉంటుంది కాబట్టి మాకు దాంతోనే ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఈ మీటింగ్లకు కావాలంటే కొద్దిగా ఇబ్బంది, అంటే కొద్దిగా టైం వీలైనప్పుడు వస్తాము, ఏదో టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రావాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ జన్మదిన జరుపుకో అందరికీ వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా చెప్పినటువంటిది మనం కూడా కాలం అనేటువంటిది చాలా చాలా మన కాలం అనేటువంటిది వృధా అయితే జీవితమే వృధా. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అన్నారు. జీవితంలో గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకోలేము. మన చేతిలో ఉన్నటువంటి సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఏ పనిని వాయిదా వేయకూడదు. కాలం వ్యర్థం చేస్తే ఒక్కసారి మంచి అవకాశాలు కూడా తప్పిపోతాయి. అవకాశం ఎప్పుడు 2 సార్లు తట్టి రాదు. మనం ఏ పని చేయాలనుకున్న కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. కావాలంటే మన కాలాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. అందుకే రేపు చేయాలనుకున్నది ఈరోజు చెయ్యు, ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చెయ్యి. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలము రాకెప్పుడు గడపబోకు, దీపమున్నాయప్పుడే దిద్దుకోవలె నీళ్ళు, విలువ తెలిసి మెలుగు తెలుగు బిడ్డ. నెక్స్ట్ రెండో మిత్రుడైనటువంటి రమేష్ సార్, సిద్ధుల రమేష్ గారు తమ అమూల్యమైనటువంటి కోరుతున్నాం. పేరు పేరు అందరికి ధన్యవాదాలు సార్. ఎల్లకాలం అందరికీ ఇదే విధంగా మన మిత్రులకు అందరికి సన్మానం చేసి అందరి అభిమానాలు చేరుకోవాలని మన సార్ ప్రార్థిస్తున్నాం. ఇక్కడ దేవుడెక్కడా అని మనం వెతులాడుతున్నాం, కానీ దేవుడు ఎక్కడో లేడు. సత్యాన్ని అనుసరించండి, అదే దేవుడు. ధర్మాన్ని అనుసరించండి. ధర్మం అంటే ఏంటంటే త్రికరణ శుద్ధి. కర్త చేసిన త్రికరణ శుద్ధిగా చేయండి. త్రికరణ శుద్ధి అంటే మనసులో వచ్చేటువంటి ఆలోచన, తర్వాత చెప్పేటువంటి మాట, చేతిలో చేసేటువంటి క్రియ, ఇవన్నీ ఒకటిగా ఉండాలి. లోపల ఒక్కటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకూడదు. వేరు వేరుగా ఉంటే అది త్రికరణ శుద్ధి కాదు. కాబట్టి త్రికరణ శుద్ధి అంటే మనసు, వాక్కు, చేతులు, మాట్లాడే మనసు, తర్వాత చేతులు, ఇవన్నీ కూడా మనం మూడు ఒకటినా మనం ఉండాలి. ఆ విధంగా ఉంటే మన ఈ ముంగట ఎవరెవరు మాట్లాడుతుండ్రో వెనక పోయి అట్లా మాట్లాడదు. ముంగట ఎట్లా మాట్లాడినా వెనక అట్లే అదే మాట్లాడ ఉండాలి. ఆ విధంగా ఉంటే అది త్రికరణ శుద్ధి అయింది. కాబట్టి మనం అందరం త్రికరణ శుద్ధి ఉండి మనసును పవిత్రంగా ఉంచుకుంటానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వచ్చేటువంటి మిత్రుడు ప్రేమ్ కుమార్ సార్, ప్రెసిడెంట్. నెక్స్ట్
ఇంకోసారి ఎవరంటే షేర్ నాగేశ్వరరావు సార్, శ్రీ షేర్ నాగేశ్వరరావు సార్. అంటే షేర్ అంటే పులి. జన్మదిన సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సంఘ సభ్యులందరికీ, వేదిక ముందున్న అందరికీ నా యొక్క నమస్కారాలు. సార్ చెప్పాడు ఇప్పటివరకు, ఎస్ఐ సార్ బాగా చెప్పారు. అయినా ఇక్కడ మనం చెప్పవలసింది ఏముండదు, ఎందుకంటే అందరం మనం చేసి అనుభవించి రిటైర్మెంట్ అయినాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకటి విశ్రాంత ఉద్యోగులం అని చెప్పేసి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే అన్ని రోగాలు మనకే వస్తాయి. ముఖ్యంగా కాళ్ళకి ఎక్కువ పని చెప్పండి. ఎప్పుడైతే కాళ్ళు మనిషి లోపల సత్తుపడతాయో మనిషి ఆటోమేటిక్గా వీక్ అవుతాడు. నేను ఇప్పుడు నాకు 62, నేను పరిగెత్తమంటే కూడా పరిగెత్తాను. అంటే నేను మళ్ళీ డైలీ వాకింగ్ ఎక్సర్సైజ్ ఏది చేయాలి, మన పనులు మనం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను జోయిపేటలో ఉన్న రోజులు నేను బండి కొనలేదు. అందరు ఏమనుకున్నారంటే నాకు బండి రాదు అనుకున్నారు చాలామంది అనుకున్నారు, నీకు బండి రాదు, ఎప్పుడు నడిపినావా, ఎప్పుడు చూసినావా, ఎప్పుడు చూడలేము. మా ప్రేమ్ కుమార్ కూడా నాకు బండి రాదని తెలుసు. అయితే ఎందుకంటే బండి తీసుకుంటే ఏమైందంటే నడవడం తగ్గిపోతాం. మనం నడవడం ఆట ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనం వీక్ అవుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు మనం రిటైర్డ్ అయినాక ఇప్పుడు కూడా బండ్లు తీసుకుంటాం. బండ్లు తీసుకోకండి, మనం ఎంత దూరం నడవగలిగితే మనం అంత దూరం నడుస్తూ పోతుంటే మనం కంపల్సరీ ఆరోగ్యంగా ఉంటాం. మనకు వేరే పనులేం అవసరం లేదు. ఇక ఇక్కడికి నేను యాక్చువల్గా నేను జోయిపేట ఇడిచిపెట్టి పోతా అని ఎవరు అనుకోలేరు. అనుకోని పరిస్థితుల్లో, అంటే ముఖ్యంగా నాకు ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు చేసేసాను. 2017 డిసెంబర్లో రిటైర్మెంట్ అయ్యాను. యాక్చువల్గా నేను రిటైర్మెంట్ అయింది 55 ఏళ్ళకి. నా డేట్ ఆఫ్ బర్త్ తక్కువ పడి 55 ఇయర్స్కి రిటైర్మెంట్ అయ్యాను. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పిల్లలందరూ అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. మనకి ఇక్కడ ఏమైతే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, అయితే వాళ్ళ దగ్గర ఇన్ని రోజులు పిల్లలు మనెంబడి ఉన్నారు. ఇప్పుడు పిల్లల నుంచి మనకు సేవ చేయమంటాం అనేది తప్పని. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళ దగ్గర మనం పోయి ఉంటే ఫ్రీగా ఉంటారు, బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో పోయాను. అక్కడనే ఒక 2 అంటే ఇద్దరు బిడ్డలు అక్కడనే దగ్గరలో ఉంటారు. ఒక బిడ్డనేమో నానించాలని ఉంటుంది, ఇంకో బిడ్డ కొద్ది దూరంలో ఉంటారు. అంటే వాళ్ళకి ఇప్పుడు కన్వెంట్లో మనకు జ్వరం వచ్చింది, ఏమొచ్చింది, ట్యాబ్లెట్ అయింది, ఒకవేళ వండుకోలేని పరిస్థితులు వండించిపోవడం కానీ తెచ్చించుకోవడం కానీ అనేటువంటి కూడా జరుగుతాయనే ఉద్దేశంతో అనుకోకుండా ఇది 2020 ఏప్రిల్లో అయ్యాను. రేపు ఏప్రిల్కి 5 సంవత్సరాలు అయితే ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మా ప్రేమ్ కుమార్ కానీ, మా మిత్రులు రామరెడ్డి కానీ, వీళ్ళందరూ నేను పోతాను కూడా ఎవరు అనుకోలేదు. ఎందుకంటే మునిపల్లి హై స్కూల్ కూడా ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేశాను. బస్సులు లేని టైం లేని కాలంలో మునిపల్లి హై స్కూల్ కూడా ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ, ఒకసారి బూజరా గేట్ కాడ బస్సు మిస్ అయితే నడుచుకుంటూ కూడా స్కూల్కి వెళ్ళాను 6 కిలోమీటర్లు. కానీ అది చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి బట్టి ఏం చేస్తుందంటే తప్పని పరిస్థితిలో వెళ్ళాను. వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అయినా అంత దూరం ఉన్నా కూడా మా ప్రేమ్ కుమార్ కానీ మీరందరూ కానీ నన్ను ఇక్కడ వరకు పిలిచి జన్మదిన సందర్భాన్ని ఉపయోగించుకుని నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు, అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు సంతోషం ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు. సంతోషం ఉంటే అందరూ మా పైసలు ఉన్నాయంటే అడగడం మొత్తం అంటారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు మాత్రమే చేతునిస్తారు. చేతులు కలిసిన వారిని చేతులు మనం సాయం చేసిన వారిని గుర్తుంచుకోవాలి, చేతునిచ్చిన వారిని మనం గుండెలో పెట్టుకోవాలి. అదేవిధంగా మన నోటిలో నుంచి వచ్చేటువంటి మనం నోట్లో తింటే పదార్థం ఎంత కమ్మగా కావాలని కోరుకుంటున్నాం కదా, మాటలు కూడా అంత కమ్మగానే మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మాటలు ఒక నమూనా ఉంటే దరిద్రంగా ఉన్నాయనుకో, మన మాట మంచిగున్నప్పుడే మన ఆహారం ఎంత మంచిగా మన మాట కూడా అంత మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు చదువులు గవర్నమెంట్ చెప్పేది, కానీ ప్రైవేట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మందు బీరు వాళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు మందు నిషేధం వాళ్ళు నడుపుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు మందుకు దుకాణాలు నడుపుతున్నారు, స్కూల్ మాత్రం ప్రైవేట్ నడుపుతున్నాయి. ఆ విధంగా అయిపోయింది ఇప్పటి యొక్క కార్యక్రమం అంతా. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రియమైనటువంటి రాము సార్ గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు. సాయిరామ్ సార్, అందరికి సాయిరామ్. అందరూ జోయిపేట విశ్రాంత ఉద్యోగుల వాళ్ళకి ధన్యవాదాలు. సహజంగా జీవితంలో ఈ యొక్క
ఒక కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా అయితే ఇది రాను రాను ఇది ఒక మనకు సంప్రదాయంగా ఏర్పడ్డది. ఇటువంటి కార్యక్రమాలు ఇల్లు చేస్తున్నాం, బయట కూడా చేసుకోవడం జరుగుతుంది. రకరకాలుగా ఎన్నో రకాలుగా చేస్తున్నారు దాని హోదాన్ని బట్టి. కానీ ఇది ఇక్కడ ఒక సంప్రదాయంగా మన భారతదేశ హిందూ సంప్రదాయంగా ఇంత గొప్పగా మీ అందరి సమక్షం లోపల చేసుకోవడం ఈ వయసులో చాలా గొప్పతనం. ఏంటంటే మేము ఇంట్లో చేసుకుంటాం, అక్కడ అంత జరుగుతుంది. ఈ సమూహాన్ని చూసి మేము ఉన్న వ్యసనాలన్నీ దూరం చేసుకొని ఈ సంబరాన్ని పంచుకోవడం, మీ లోపల ఇంత ప్రేమ పంచుకోవడం అనేది చాలా గొప్పతనం సార్. జీవితంలో ఇది మరవలేనిది. నాకు ఇక్కడ వచ్చిన నుండి ఏదో ఒక రకమైనటువంటి ఈ వాతావరణం లోపల మనసు ఒక రకమైన ఉల్లాసం అనేది జరుగుతుంది. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ జరిగింది కార్యక్రమం, మనం ఈ ఓపెన్ చేసిన కొద్దిగా నెమ్మదిగా జరిగింది. రాను రాను దాని యొక్క పరిపక్వత బాగా పెరిగింది. ఈనాడు అందరం సంతోషంగా ఉన్నాం. ఇదే ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, మనందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. ఇదే ప్రేమతో బయట ఇంట వెంట పంట అన్నట్టు అంతటా మనం ఇదే రీతిగా బ్రతుకుదామని ఆశిస్తూ ముగిస్తున్నాం. రాము సార్ గారికి మరొకసారి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు శాంతి కావాలి. శాంతి కావాలంటే కిరాణా షాపుల వద్ద దొరకదు, ఆయన కొనుక్కుందామంటే దొరకదు. శాంతి లేని బ్రతుకు సాక్షాత్తు నరకంబు, శాంతి కొరకే దైవ చింతనంబు, శాంతి నొందిన నాడు స్వర్గంబు నొందురా, ఆలకింపవేర ఆత్మరామ. మానవుడు అయ్యేటువంటిది దేశం హృదయాన్ని దహిస్తుంది, మనశ్శాంతి దూరం చేస్తుంది. ఎవరి ఎడల దేశాన్ని కలిగిస్తుందో అతన్ని వాడి దేశం ఉన్నా కానీ మనం ప్రేమతో మాట్లాడితే వాడు కూడా ప్రేమగా వచ్చేస్తాడు. కాబట్టి మన లోపల శాంతిని శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాము. అందరితో మంచిగా మాట్లాడదాము. రాజకీయాలు వద్దు. రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అంటది. ఆ యంత్రాంగం మనకొద్దు. మనము ఆధ్యాత్మిక పోదాం దయచేసి. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రేమ్ కుమార్ సార్ గారు అధ్యక్షులైనటువంటి వారు చివరగా వారు అమూల్యమైనటువంటి సందేశాలు సార్తో ముఖ్యమైన చెప్పిండు. ఈ యొక్క కార్యక్రమం నేను చాలా సంతోషపడుతున్నాను. మన విశ్రాంత ఉద్యోగుల యొక్క కార్యాలయానికి నేను 5,000 రూపాయలు ధన్యవాదాలు. విశ్రాంత ఉద్యోగుల సమావేశం ఇంత అట్టహాసంగా జరుపుతున్న కార్యవర్గ సభ్యులకు మరియు అందరి విశ్రాంత ఉద్యోగులు సహకారం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మొదలు ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా స్పీచ్ అంటే చెప్పరాదు, నేను చేసింది సైకోసి తిరిగిందంతా చెట్టు గుట్టడు లేబర్ ఈ వాగ్దాట అయితే ఏమి రాదు కనుక దయచేసి మన్నించండి అందరికీ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చిట్టిజీవరు వచ్చాడు. ఎందుకంటే ప్రేమ, ఆయన లోపలనే ప్రేమ ఉంది. ప్రేమ కొనగలేము వెలగట్టి పైసతో, అంతరాత్మలో నా అవతరించు, ముఖము ముందు పొగడ ముదమొందబోకురా, తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ. మన అధ్యక్షులైనటువంటి ప్రేమ్ కుమార్ గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. జ్ఞానం భవతు, పూర్ణం భవతు, మంగళం భవతు. ఈరోజు మీ అందరి సమక్షం లోపల నా పుట్టినరోజు జరుపుకోవడం, అలాగే నాకు ప్రియమైనటువంటి మిత్రుడు, మేము చైతన్య మహావిద్యాలయం ఇక్కడ స్థాపించినప్పుడు నేను ఒక ఉపాధ్యాయునిగా అంటే అందులో పనిచేస్తూ నాగేశ్వరరావు సార్ దగ్గర చాలా నేర్చుకోవడం జరిగింది. మరి వారి దగ్గర నేర్చుకోవడం వల్లనే నేను ఒక ఉపాధ్యాయునిగా ఆయన చెప్పి నేను భావిస్తున్నా. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము సార్. ఎందుకంటే మీరు వాళ్ళు పనిచేసేది చాలా సిస్టమేటిక్గా. సార్ సబ్జెక్ట్ కానీ ఏది మాట్లాడినా ఒకరికి కీడు చేయాలనే ఉద్దేశం కానీ ఒకరికి నష్టపరచాలనే ఉద్దేశం కానీ నాగేశ్వరరావులో మా అందరిలో సజ్జనుడు ఏకైక వ్యక్తి అంటే మేము నాగేశ్వరరావు అని చెప్పి నేను ఎప్పటికి కూడా చెప్తా. ముంగడ ఒకటి మాట్లాడడం, వెనుక ఒకటి మాట్లాడడం అనేటటువంటిది ఏది లేకుండా మమ్మల్ని అందరినీ కంట్రోల్గా చేస్తూ, ఒక యూనిట్గా చేస్తూ
అతని దగ్గరనే నేను నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో మేము కూడా నిలబడ్డానంటే కారణం వారి యొక్క సలహాలు తీసుకుంటూ నేను వెళ్ళలా ముందుకు జరుగుతూ ఉన్నాను. మరి నేను చదువు ఇంత స్థితిలో ఉన్నా అంటే మా అన్నగారులే కారణము. అయితే మనం విశ్రాంతి సంఘం ఉద్యోగ సంఘంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ప్రతి ఒక్కరు ఉద్యోగి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు ఉండొద్దు, ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తాయనే ఉద్దేశంతో రోజు ఇక్కడ సమయం ఇస్తున్నాను. నేను 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటున్నాను. ఒక్కోసారి 4 గంటలు కూడా అందరు పెద్దనాలు వాళ్ళు వచ్చి కూర్చుంటే మరి లేచిపోకుండా నేను అట్లే కూర్చున్నాను. తినడం అనేది కూడా ఆలోచన ఉంటలేదు నాకు. మధ్యాహ్నం పోవాలి తినాలని ఆలోచన, ఇంట్లో నుంచి ఫోన్లు వస్తుంటాయి. అయినా అందరు పెద్ద నచ్చిన వీళ్ళందరూ వచ్చి కూర్చునేసరికి లేచి వెళ్తలేను. నేను 3 కానీ 4 కానీ ఉంటున్నా. నా ఏకైక లక్ష్యం అందరినీ ఆనందంగా ఉంచడం. మీ యొక్క ఆశీర్వాదమే నన్ను ఈ విధంగా ఉంచుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఎల్లవేళలా మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదం నా పైన ఎల్లవేళలా ఉండాలని కోరుతూ మరి నాగేశ్వరరావు సార్ వీరముడి నుంచి రావడం పిలవగానే కొందరు మేము లాంగ్ ఉన్నాం కదా, ఎందుకు పోవాలి, ఎట్లా మేము ఇంట్లో మా మనవాళ్ళు ఎవరు బర్త్డే చేస్తున్నారు, అక్కడ పోయి ఏం చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాయి. అటువంటి మీరు ఎంత దూరంలో ఉన్నా తప్పకుండా మేము ఇక్కడ ఆహ్వానించగానే సంఘం పిలుపు మేరకు అందరూ తప్పకుండా వచ్చి ఇక్కడ మీరు బర్త్డే వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నా. సార్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం మీరు ఇదే విధంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంతా విశ్రాంతి ఉపాధ్యాయులు అందరూ ఇక్కడ ఉన్నారు. అధ్యక్ష వారిని ఒకటి విన్నపం చేస్తూ కోరుతున్నానండి. 144 సంవత్సరాలకు ఒకటి వస్తుంది కుంభమేళ, మహాకుంభమేళ. దానికి ఏమైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి. ఫ్లైట్ అయినా సరే ఉన్నది పోయేసి ఒకటి మన ట్రావెలర్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఆర్మీ ట్రావెలర్స్ అటువంటి వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అంటే 10,000 20,000 తీసుకుంటారు. అటువంటి ఎందుకంటే ఈ కుంభమేళ మన జీవితంలో మనకు అవకాశం దొరికింది కాబట్టి వేస్తే బాగుంటుంది. ఇక్కడ కలిసినప్పుడు అందరు కలిసి ఒక ప్లాన్ చేసి రామరెడ్డి ఎక్కడ పోయిండు ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందేమన్న ఆలోచన అభిప్రాయము. దానిపైన ఒకవేళ మీరు వెళ్తుంటే మీతో పాటు నేను కూడా రావడానికి సిద్ధం. ఈ యొక్క ఆనందక సమయం రాజేష్ సార్ గారు ఒక మంచి పాఠం ఇప్పుడు పాడబోతున్నాడు. దయచేసి రాజేష్ సార్ గారు రావాలి. కుంభమేళ 5 కిలో మాట్లాడింది. కుంభమేళ కొనడానికి ఇష్టం ఉన్న చాలా చక్కటి ఆలోచన. 140 వస్తారు మన లైఫ్లో మళ్ళీ చూడలేదు చూస్తే కాబట్టి అందరూ వస్తారు మాట్లాడుకుని అధ్యక్షుని సలహాతోటి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం. సార్ దాన్ని యోజన చేయి ఎంత అవుతుందో ఆ రోజు మాత్రం రైస్ బాగుంటుంది. ఆ రోజు తప్ప డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. మనకు మంది లేనాడు సోమవారం కూడా రెస్ట్ ఎక్కుంటుంది. ఆదివారం రెస్ట్ ఎక్కుంటుంది. శనివారం ఆదివారం సోమవారం ఎందుకంటే మాకు అన్ని సెలవులే కాబట్టి ఆదివారం నాడు శనివారం 2 రోజులు పోతుంది. ప్రతి వారంలో ఆదివారం ప్రతి వారం పోతుంది. శనివారం ఆదివారం అయ్యారు చాలా బ్రహ్మాండం ఉంది. చక్కటి వస్త్ర సౌకర్యము, భోజనము, 90 ముసలు పోవచ్చు. సిగ్నల్ దగ్గర పువ్వులే ఆహ్వానిస్తారు. మన సిగ్నల్ దగ్గర పువ్వులే తీస్తారు. మనకు పోవడానికి బస్సు, అది దిగడానికి అకామిడేషన్, దిగడానికి ఆటోలు, మన దైవ దర్శనము ప్రతిదీ వాళ్ళు చూసుకుంటాము. ఖర్చులు చాలా తక్కువ. 16,000 మాత్రం ఉంది సార్. 16,000 పోతాం వస్తాము. అకామిడేషన్ అంతా మన కాశీ కుంభమేళ కాశీ అయోధ్య 16,000 చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆర్టీసీ నేను చూసిన ప్రతి శనివారం మాత్రం కుంభమేళ అయిపోయేవాళ్ళు. ప్రోగ్రామ్ ఉంటుంది సార్. నేను మొన్న వేరే చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. రామేశ్వరం కనెక్ట్ వేసిన చాలా బాగుంది. నన్నవాళ్ళ అందరం చాలా బాగుంటుంది. బుక్ చేస్తే నేను అందరూ కలిస్తే 16,000 అంత ఎక్కువ లేదు. మనం ఏసీ అయితే 32,000. ఇది ఒకసారి ఆలోచించుకోవడానికి కొత్త ప్యాకేజ్ సిగ్నల్ స్కూల్ సిగ్నల్ ఇస్తాము. మన పూర్గా వెళ్ళుకుంటాం సార్. రోజు వాటర్ బాటిల్, భోజనము, టిఫిన్ 2 సార్లు టిఫిన్, 2 సార్లు భోజనము, నిజంగా అకామిడేషన్, బస్సు, ఆటో. మన ఒక చెప్పాలంటే కొత్త నుంచి ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉన్నా సార్. ఎన్ని రోజులు? 5 days 6 days ఉన్నా సార్. 6 days తెలుసుకున్నా కదా. 5-6 days ఉంది అంతే. కొత్త అంటే ఎక్కువ మనకి ఎలాంటి బాధ చేస్తారు. వాళ్ళకి డాక్టర్లు ఉంటారు. మళ్ళీ ఒకవేళ మంచిగా ఇన్సూరెన్స్ కూడా ఉంది.
5 లక్షల మిలియన్స్ కూడా ఉన్నారు. అన్ని కూడా డాక్టర్లు అన్ని అట్లనే వాళ్ళు సభకు నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే దాని మీద ఒక పాట పాడతాను. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే దేశం మనది నిజం నిజం. భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది, అరులు చాచి యాచించే అవసరమేమున్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం, వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం, వ్యాసుండెవరో కాదు రాసె మహాభారతం, వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం, అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు అందించిన మహనీయులు వందనీయులే మనకు, అందించిన మహనీయులు వందనీయులే మనకు, ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. ప్రకృతిని శ్వాసించిన భక్తులు, భగవంతుని గుండెలలో బంధించిన భక్తులు, ప్రకృతినే శాసించిన పతివ్రతామూర్తులు, ప్రకృతినే శాసించిన ప్రతివ్రతామూర్తులు, అష్టాదశ పురాణాలు అందించిన వారు, అష్టాదశ పురాణాలు అందించిన వారు, వందనీయులే మనకు అందరికీ వందనం, వందనీయులే మనకు అందరికీ వందనం. ఓకే, ధన్యవాదాలు సార్. రాజేశ్వర్ గారు ధన్యవాదాలు. ఇంకెవరన్నా మేము అయ్యో మమ్మల్ని లోపలి పాడుతుంటాం కదా అని అనుకోకండి. ఎవరైనా సరే నాగ సంగప్ప గారు చాలా మంచి సాంగ్స్ పాడతారు. రావాలని మనం రావాలి, అదే కదా పాట చాలా మరి సన్మానం చేసుకున్నటువంటి పెద్దలు, అట్లనే మరి పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు సార్. ఈరోజు నేను ఆ గాంధీ పైన పుట్టిన పాటను పాడదామని ఆలోచన చేస్తున్నాను. మొత్తం రాదు, నాకు కొద్ది వచ్చిందని నేను అందరూ క్షమించాలి. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मत दे भगवान. गांधी पुट्टिन देशम, रघुरामुडु ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం, ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం.
బానిస భావం విడనాడి ఏనాడు నిలుచును అది జాతి బాపు కమ్మని వరమే మాకివ్వు అవినీతిని గెలిచే బలమివ్వు గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం భేదాలన్నీ మరిచి మోసం దేశం విడిచి మనిషి మనిషిగా ప్రతికాలి ఏనాడో నీతికి నిలవాలి బాపు నీ చల్లని దీవెన మాకివ్వు నీ పాటను నడిచే బలమివ్వు గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం. పాట పాడారు. దేశం అందరు దేశం కొనడానికి అన్ని కూడా కొంచెం చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి ఆ విధంగా దాని గురించి మీరు చెడ్డలు కావాలని కాదు, అట్లా కాకండి అనేటువంటిది. నేను పుట్టాను, ఎన్నో అప్పులు చేశాను, నేను పెరిగాను, బిల్డప్పులు ఇచ్చాను, నేను తిరిగాను, నా అప్పులు పెంచాను, నాకింకా ఈ ఊర్లో పని డోంట్ కేర్. నేను ఎదురైతే కొందరు నన్ను తిడతారు, నేను ఎదురైతే కొందరు నన్ను ఉదిగారేస్తారు, నేను కనబడితే కొందరు నన్ను కాచుకు తింటారు, నేను దొరికితే అందరూ కలిసి పాతరేస్తారు, తెల్లవారితే ఈచుకపోయి ఉతికారేస్తారు. డోంట్ కేర్. నేను పుట్టాను, ఎన్నో అప్పులు చేశాను, నేను పెరిగాను, బిల్డప్పులు ఇచ్చాను, నేను తిరిగాను, నా అప్పులు పెంచాను, నాకింకా ఈ ఊర్లో పని ఏముంది. డోంట్ కేర్. మనిషిని మనిషి ముంచేటందుకే అప్పులు ఉన్నాయి, అప్పులు రెట్టింపు అయ్యేటందుకే వడ్డీలు ఉన్నాయి, సామాన్లన్నీ మూటల్లో రాత్రి కట్టేసాయి, ఊరు వదిలి చెక్కేసాయి, నీలో భయాన్ని వదిలేసాయి. డోంట్ కేర్. అప్పుల్లో కూడా ఉంటారు చాలా మంది. డబ్బులు ఎవరికైతే మనము అవసరం ఉన్నాడు వస్తాడు, వచ్చి డబ్బులు కావాలి కావాలి కావాలని ఎన్నోసార్లు అడుగుతాడు, అడిగి లాభానికి దయగా ఇచ్చినాం అనుకో, వాడు ఎన్నిసార్లు మనం ఎన్నిసార్లు కావాలి అది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈరోజు చిన్న క్విజ్. ఆ క్విజ్లో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకు ఒక ప్రైజ్ చిన్నదో పెద్ద ఏదో ఒకటి వస్తుంది. అయితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఉన్నారు. రామునికి సీత, లక్ష్మణునికి ఊర్మిళ, భరత శత్రుఘ్నులకు ఉన్న భార్యల పేరేంటి? రామునికి సీత, లక్ష్మణునికి ఊర్మిళ, కానీ భరత శత్రుఘ్నుల భార్యల పేరు మనకి తెలుసుకోవాలి. కనీసం కొత్త పేరు చెప్పినా ప్రైజ్ ఇస్తాం. వెరీ గుడ్. లేవండి ఎవరు? కృతకీర్తి మాడలి. వారు వచ్చి ఈ యొక్క బహుమతి అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించేటప్పుడు అర్జునుడితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? సంజయుడు, హనుమంతుడు. వెరీ గుడ్ సంజయ్. రండి రండి సార్ పటేల్ రండి. కుమార్తె పేరు సంజయుడు లేడు. ఆయన టీవీలో చూస్తున్నాడు మొత్తం. విభీషణుని కుమార్తె త్రిజట. రండి. ఆయన పట్టుకున్నాడు. దేవతల యొక్క
దేవతల యొక్క డాక్టర్. ధన్వంతరి సార్ చెప్పాడు. ధన్వంతరి వెరీ గుడ్. ధన్వంతరి చెప్పండి కొట్టండి. దాన్ని ఇతరులే వాడుకుంటారు. ఏదని ఇప్పుడు చెప్తే తెలుస్తుంది మీరు అందరికి. అది మనకు వెరీ గుడ్ పేరు, అది మనకు మాత్రమే సొంతం. వెరీ గుడ్ నాగేశ్వరరావు. నెక్స్ట్, నాకు బోలెడంతా ఆకలి, ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరి ఇష్టం అని తిని ఉత్సాహంగా ఎగిరి పడుతుంటాను. కానీ నీళ్ళైతే నేను తాగను. నీళ్ళు నాకు ఇవ్వకండి అంటున్నది. ఎవరన్నా నిప్పు ఇక్కడికి వచ్చేసింది. వెరీ గుడ్. నెక్స్ట్, ఉంటే ఎగిరి పడుతుంది, నేల మీదకి వస్తే రాగానే కూలబడుతుంది. కాదు, నీటిలో ఉంటే ఎగిరి పడుతుంది, నేల మీదకి వస్తే అది కూలబడుతుంది. కెరటం. వెరీ గుడ్. సార్ చెప్పాడు కెరటం. ఓకే, చెప్పండి కొట్టండి. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరెవరు నన్ను చూడలేరు. మీరంతా నన్ను సృష్టిస్తారు, మీరందరూ సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు. ఎవరన్నా? మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరు నన్ను ఎవరు చూడలేరు. ఆ ఎవరు చూడండి ఎవరన్నా? సృష్టిస్తాను సృష్టిస్తా. వీపుని ఎవరు సృష్టిస్తారు? మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరు నన్ను చూడలేరు. కాదు, జ్ఞానమే సృష్టిస్తాం. కాదు, మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరు నన్ను చూడలేరు. దేవుని సృష్టిస్తాను. కాదు, సరే నేనే చెప్తాను. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు అంటే శబ్దాన్ని మనం సృష్టిస్తాం, మాట్లాడతాం, అవన్నీ చేస్తూ ఉంటాం. అది మనం కనిపిస్తుందా? అది నేను సృష్టించింది కాదు. వినండి, ఇంకొకటి, అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ ఎవరు నన్ను తినరు. అందరు నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను ఎవరు తినరు. ఎవరని? ఇది చాలా ఈజీ క్వశ్చన్. అందరు నన్ను కొనడానికే తింటారు. ఇంకా దగ్గరకు వచ్చినావు, అందరు నన్ను కొని తింటారు కానీ నన్ను ఇంక దగ్గరకు వచ్చినావు. అదే కానీ ఎవరు నువ్వు చెప్పినావా? ఇట్రా. అందరూ నన్ను తినడానికే కొనుక్కుంటారు. ఇస్తరాలు మనం సామాన్యంగా కొంటారే కానీ ఎవరు నన్ను తినరంటే ప్లేటు అదే ఒకటి అధికారం చెప్తున్నారు. ఓకే, చెప్పడం సార్. మురికి అయినప్పుడు తెల్లగా అవుతా. ఎవరని? నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికి ఉన్నప్పుడు తెల్లగా మారిపోతాను. తెల్లగా అయిపోతుంది. మురికి అయితే తెల్లగా అవుతుంది కానీ ముందుగా నల్ల ఉంటుంది. ఎవరు? మనం అందరం అందరినీ దాన్ని యూజ్ చేసుకున్నాం. బ్లాక్ బోర్డ్. సార్ చెప్పిండు బ్లాక్ బోర్డ్. వెరీ గుడ్. ఫస్ట్ నల్లగా ఉంటుంది, దాన్ని మనం తెల్లగా చేస్తాం. మనం యూజ్ చేసినాం కదా, మనం యూజ్ చేసినాం కదా. నెక్స్ట్, 2 రాజ్యాల భీకర యుద్ధము, కత్తులు లేని నిశ్శబ్ద పోరాటం. 2 రాజ్యాల భీకర యుద్ధము, కత్తులు లేని నిశ్శబ్ద పోరాటం. కాదు, 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంటది, నిశ్శబ్దంగా జరుగుతుంటది కానీ కత్తులు కటారులు ఏమిటా? కాదు, ఇంకా దగ్గర కాదు. 2 రాజ్యాల భీకర యుద్ధము, కత్తులు గాని నిశ్శబ్దంగా పోరాటం. కాదు 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 మనం తెద్దాం అనుకున్నది. ఇక్కడ మనం ఆఫీసులో తెద్దాం అనుకున్నది. ఇంకా మనం ఆడేది ఇంకా భీకరం ఉంటది, నిశ్శబ్దంగా ఉంటది కానీ కత్తులు లేవు, నిశ్శబ్ద పోరాటం. ఆయన సైలెంట్ కూర్చుంటారు. రాజుల పోరాటం. వెరీ గుడ్. మళ్ళీ తెచ్చుకున్నాం. చిత్రమైన చీర కట్టి షికార్కి వెళ్ళిందో చిన్నది,
పూసినట్టు వారింటికి కానీ కాసిన వారింటికి పోదు. చిత్రమైన చీర కట్టినటువంటి చిన్నది ఎవరు? వచ్చింది కరెక్టే. చాలా చాలా సిద్ధమైంది. అందరూ కూడా ఆకలితో ఉన్నారు. ఎందుకంటే ఆకలి అనే శరీరం లోపల పంచభూతాలు ఉన్నాయి. ఇక్కడ బయట ఉన్నట్టే పంచభూతాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇక్కడ గాలి అవసరం, మనకు గాలి ఉంటుంది, నీరు కూడా అవసరం ఉంటుంది, అగ్ని అవసరం. ఆకలి అంటే మడుతుంటుంది కదా, అది అగ్ని. ఆకాశం అంటే మనస్సు, భూమి, మన బాడీ అనేటువంటిది భూమి. పంచభూతాలు ఇవే ఉన్నాయి. కాబట్టి ఈ పంచభూతాలను సంతృప్తి కలిగించేందుకు మనం అందరం కూడా సంతోషంగా భోజనాలు చేసేందుకు మనం అందరం కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ జన్మదిన వేడుకలను జరిపించినటువంటి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ముచ్చట్లకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా యొక్క విశ్రాంత ఉద్యోగుల సమస్యలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేసినా ముందుండి నడిపించాలని చెప్పి కోరుతున్నాను. మరి నర్సన్న ముచ్చట్లను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అందరూ వీక్షించాలని చెప్పి, మరి నర్సన్న ముచ్చట్లను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అందరూ వీక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.